అందరికీ శుభోదయం. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు ఉత్తర ద్వారదర్శనం కోసం అందరూ చాలా ఆతృతగా ఎదురు చేస్తూ ఉంటారు. సో ఈ ధనుర్మాసం అత్యంత ప్రీతిపాత్రమైనది మహావిష్ణువు గారికి. గోదాదేవి రోజుకొక పాసురం చదివి శ్రీహరిని గోదాదేవి చాలా భక్తితో పూజిస్తూ ఉండేది. ఆయన్ని ప్రసన్నం చేసుకున్నది. అలాగే ప్రతి ఈ యొక్క పుష్యమాసం కదా, ఇప్పుడు పుష్యమాసంలో వచ్చేటువంటి వైకుంఠ ఏకాదశి, శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి లేదా పుత్రద ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారాన శ్రీమన్నారాయణ్ణి దర్శనం చేసుకుంటే మనకు ఉన్నటువంటి పాపాలన్నీ పోతాయని చెప్పి భక్తులందరి యొక్క ప్రగాఢ విశ్వాసం. కానీ నిన్న తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట మనసును కలిచివేసింది. అయినా సరే అందరికీ ఈ ముక్కోటి పర్వదినాన మీ అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ మీ శంకర సాయిబాబు. నమస్తే.